అక్టోబర్ నెల 17వ తేదీ పునీత అంతియోకు ఇన్యాస్ గారి పండుగ. ఇన్యాస్ గారు సిరియా ప్రాంతవాసి. అపోస్తలును సువార్తికుడైన పునీత యోహాను గారికి వీరు మంచి శిష్యులు. సిరియాలోని అంతియోక నగరానికి మన తొలి పోపు అపోస్తలుడు పునీత పేతురు గారు పీఠాధిపతిగా ఉన్నారు. అనంతరం అంతియోక నగరానికి ఇన్యాస్ గారు 3వ పీఠాధిపతిగా అయ్యారు. వీరిని ఇగ్నేషియన్ థియోఫోరస్ అంటే క్రీస్తును ధరించిన వాడు అని కూడా పిలుస్తారు. వీరు ఎప్పుడు విశ్వాసులకు విశ్వాసం, ప్రేమ, ఐక్యత మరియు విధేయతతో జీవించాలని నేర్పించారు. దివ్య సప్రసాదం యేసుక్రీస్తు యొక్క నిజమైన శరీరమని మరియు ప్రాముఖ్యతను గురించి ఎంతో బోధించారు. రోమన్ చక్రవర్తి ట్రాజన్ కాలంలో క్రైస్తవులపై పగబూని మతద్రోహులుగా నిర్ణయించి హింసించి ప్రాణాలు తీస్తున్న సమయంలో క్రైస్తవుల భక్తి విశ్వాసం నుండి తొలగిపోకుండా బిషప్ ఇన్యాస్ గారు క్రైస్తవుల తిరిగి ధైర్యం చెప్పి వారిని దృఢపరిచారు. ఇన్యాస్ గారిని రోమ్ నగరముకు తీసుకెళ్లి అక్కడ సింహాల ముందు పడవేయడం ద్వారా చంపమని ఆజ్ఞ ఇచ్చారు. రోము వైపు ప్రయాణిస్తూ ఆయన వివిధ నగరాల్లో చర్చులకు 7 ప్రసిద్ధ లేఖలు రాశారు. ఈ లేఖలు ఇప్పటికీ క్రైస్తవ చరిత్రలో అత్యంత విలువైన పత్రాలుగా ఉన్నాయి. ఇన్యాసు వారు క్రూర జంతువులకు బలి కాబోయే ముందు నా విశ్వాసం కోసం మరణించేందుకు ఆతృతగా ఉన్నాను అని వెల్లడించారు. నేను ప్రభు యొక్క గోధుమ గింజను ప్రభువైన యేసుక్రీస్తుకు స్వచ్ఛమైన ఆహారంగా మారేందుకు సింహాల పనుల చేత పిండి కాబడాలి అని ఎంతో ఆనందంగా వ్యక్తం చేసి తన ప్రాణాలను అంకితం చేశారు. పునీత ఇన్యాసి అంతియోకు గారా మా కొరకు ప్రార్థించండి.